ఎలా అండి? రీసెంట్‌గా మనకి తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఈ బీటెక్ అండ్ బీటెక్ అడ్మిషన్స్ కేటగిరీ అడ్మిషన్స్ చేసుకోవడానికి గైడ్‌లైన్స్ అయితే రిలీజ్ చేసింది కదా! సో, దానికి సంబంధించిన వీడియో మన ఛానెల్‌లో ఆల్రెడీ పెట్టాము. సో, ఇప్పుడు మనకి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ వీళ్ళు ఈ అడ్మిషన్ బి కేటగిరీ సీట్స్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది యాక్చువల్ నోటిఫికేషన్ అయితే కాదు. కాకపోతే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ డాక్యుమెంట్ మొత్తం 12 పేజీలు ఉంటుంది. సో, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మనం దీంట్లో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో, ముందుగా ఏమంటున్నారంటే వీళ్ళు 29వ తారీఖు మనకి ఒక 3 న్యూస్ పేపర్స్‌లో ఈనాడు, డెక్కన్ క్రానికల్ అండ్ సియాసత్ ఈ 3 న్యూస్ పేపర్స్‌లో 29థ్ జూన్ ఆ రోజు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు వీళ్ళ కాలేజ్ వెబ్సైట్ vce.ac.in అనే వెబ్సైట్లో కూడా వీళ్ళు నోటిఫికేషన్ పెడతామని చెప్తున్నారు. ఏది బి కేటగిరీకి సంబంధించి. దీంట్లో మనకి బీఏ ఆఫర్ చేస్తున్నారు. బీఈలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తర్వాత సిఎస్సి, ఏఐఎన్, ఎంఎల్, తర్వాత ఐటీ, సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్ ఇవి ఈ కాలేజీలో ఆఫర్ చేసేటువంటి బ్రాంచెస్ అన్నమాట. అయితే దీంట్లో 30% సీట్స్ మనకి ఇప్పుడు బి కేటగిరీ కింద ఫిల్ చేయడం కోసం ఈ ఇన్ఫర్మేషన్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీంట్లో చూడండి మనకి ఎన్ఆర్ఐ కోటా అయితే ఉండదు. ఓకే, ఎన్ఆర్ఐ కోటా అనేది దీంట్లో ఉండదు. ఓన్లీ ఈ క్యాట్ బి 30% సీట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్ ఉంటాయి. సో రిమైనింగ్ 70% సీట్స్ మనకి కౌన్సిలింగ్లో ఉంటాయి. త్రూ కౌన్సిలింగ్కి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకుంటున్నారు కదా. సో దాంట్లో మీరు ఆప్షన్ పెట్టుకుంటే మీ టీజీఈఏపీ సెట్ ర్యాంకుని బట్టి మీ కేటగిరీ జెండర్ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఎవరికైతే ఒకవేళ దాంట్లో రాకపోతే ఈ బి కేటగిరీ సీట్కి ట్రై చేయాలనుకుంటే దీంట్లో కూడా మీరు ట్రై చేసే అవకాశం ఉంది. సో 29th రోజు మనకి నోటిఫికేషన్ వస్తే ఇమ్మీడియట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆఫ్లైన్ కూడా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి ఇచ్చారు. అయితే అప్లికేషన్లు ఆన్లైన్లో మీకు పీడిఎఫ్ ఫామ్లో పెడుతుంటారు. ఆఫ్లైన్లో ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు అవి డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ అంతా ఫిలప్ చేసి తీసుకెళ్ళి కాలేజీలో ఫీజుతో పాటు సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు అని అంటే మీరు ఆన్లైన్లో కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయొచ్చు. తర్వాత ఆన్లైన్లోనే మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడము, ఆ తర్వాత మీకు కావాల్సిన బ్రాంచెస్ ప్రయారిటీ కూడా ఇక్కడ ఆన్లైన్లో ఇవ్వాల్సి ఉంటుంది. లేదు అని అంటే ఇదంతా కూడా ఫిజికల్గా ఫామ్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో కూడా మీరు డేటా అంతా ఫిల్ చేసేసి మీరు అక్కడ ఫిజికల్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో 2 రకాలుగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 2 ఉన్నాయి. అయితే ఈ ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే మనకి జేఈ మెయిన్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో సిఆర్ఎల్ ర్యాంక్ని బట్టి మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ప్రయారిటీ అనమాట. జేఈ మెయిన్ 2026 సిఆర్ఎల్ ర్యాంకర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. దాంతోపాటు మీకు గ్రూప్ సబ్జెక్ట్స్లో అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్ట్స్లో గ్రూప్లో కలిపి మీకు మినిమం 45% మార్క్స్ వచ్చి ఉండాలి అనమాట ఇంటర్మీడియట్లో. సో దెర్ ఈజ్ నో ఎన్ఆర్ఐ కోటా, ఇందాకే మనం చెప్పాం కదా. సో దాంతోపాటు నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా చాలా పాయింట్లు అయితే ఇచ్చారు. సో జేఈ మెయిన్ ర్యాంక్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి వెరిఫైడ్ ఫ్రమ్ ద ఎన్టీఏ వెబ్సైట్. సో మీరు అప్లై చేస్తారు కాబట్టి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారనమాట ఎన్టీఏ వెబ్సైట్ నుంచి. దాంతోపాటు మీకు ఈ ర్యాంక్ అనేది ఏది సిఆర్ఎల్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా డిస్ప్లే చేస్తారు. లిస్ట్ ఎవరెవరు అప్లై చేశారు దీనికి అనేది లిస్ట్ డిస్ప్లే చేస్తారు. లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డిస్క్రిపెన్సీస్ సో మీకు మెయిల్ ద్వారా తెలుపుతుంటారనమాట. మెయిల్లో వస్తుంది. మెయిల్ చూసుకొని మీరు వాటికి రిప్లై ఇచ్చినట్లయితే, రెస్పాన్స్ ఇచ్చినట్లయితే మళ్ళీ కరెక్ట్ చేసి వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఒక 3-4 వర్కింగ్ డేస్ తర్వాత మనకి సెలక్షన్ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇదంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ఫస్ట్ ఆప్షనే మీకు సీట్ అలాట్ అయిందనుకోండి, సో మీరు సెకండ్ రౌండ్కి మీరు ఎలిజిబిలిటీ ఉండదు మీకు. ఓకే, మీకు పెట్టిన ఫస్ట్ ఆప్షనే వచ్చింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా వెళ్ళి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో జాయిన్ అవ్వాలి అని అంటే మళ్ళీ మీకు ఒక 3 to 4 days టైం ఇస్తారు. ఆ 4 days లోపల మీరు వెళ్ళి
అయితే ఆ షెడ్యూల్ అంతా కూడా మనకి నోటిఫికేషన్లో ఉంటుంది. ఇప్పుడు ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే అనమాట, ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఒకవేళ మీరు పెట్టిన ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ లేదా థర్డ్ లేదా ఫోర్త్ ఆప్షన్ కనుక మీకు వచ్చినట్లయితే, సో మీరు దీంట్లో నెక్స్ట్ రౌండ్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలా కాకుండా ఒకవేళ దీన్ని వదిలేసి కూడా మీరు నెక్స్ట్ రౌండ్కి పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అవన్నీ మీరు చూస్తూ ఉండండి. అంటే మీకు ఈ డాక్యుమెంట్ కూడా షేర్ చేయమని చేస్తాను. లేదు అని అంటే ఈ స్క్రీన్ పైన కూడా మీరు పాజ్ చేసి చూసుకోవచ్చు, ఎందుకంటే ప్రతి పాయింట్ అని అంటే చాలా లెందీ అవుతుంది వీడియో. అయితే ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. సీట్స్ రిమైనింగ్ వేకెంట్ ఆఫ్టర్ ఎగ్జాస్టింగ్ జేఈ మెయిన్ ర్యాంక్ క్యాండిడేట్స్ will be filled on the basis of TGE APSET 2026 rank and possessing 45% aggregate marks in the group subjects of qualifying examination. సో టీజీ అంటే జేఈ మెయిన్ ర్యాంకర్స్తోని ఫిల్ చేయడం అయిపోయిన తర్వాత ఇన్ కేసు వాళ్ళు సఫిషియంట్ క్యాండిడేట్స్ లేకపోతే, జేఈ మెయిన్ ర్యాంకర్స్ లేదా తీసుకొని వదిలేస్తే, ఆ తర్వాత సీట్స్ మిగిలిపోతే ఆ సీట్లను ఏం చేస్తారు, టీజీఈఏపీ సెట్ ర్యాంకర్స్తోని ఫిల్ చేస్తారు. సో టీజీఈఏపీ సెట్ ర్యాంక్ ఉండాలి, ప్లస్ 45% గ్రూప్లో మార్క్స్ ఉండాలన్నమాట ఇంటర్లో. సో అలా ఫిల్ చేస్తారు. ఒకవేళ ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా క్యాండిడేట్లు టీజీఈఏపీ సెట్తో దొరకలేదు, సఫిషియంట్ క్యాండిడేట్స్ అప్లై చేయలేదు అని అంటే, అప్పుడు దెన్ 45% ఇంటర్ మార్క్స్ లేదా 40% రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఇంటర్ మార్క్స్ చూసి దాని ప్రకారంగా సీట్ అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది అలాట్మెంట్ ప్రొసీజరు. సో మ్యాక్సిమం జేఈ మెయిన్ ర్యాంక్తోనే మొత్తం సీట్లన్నీ అయిపోతాయి. తర్వాత ఇక సరే, మరి దీంట్లో సీట్ వస్తే బి కేటగిరీ అంటున్నారు కదా, సీట్ వస్తే ఎంత ఫీజు పే చేయాలి అని అంటే, ట్యూషన్ ఫీజు వచ్చేసి 1,75,000 పర్ యానం ఉంటుంది. సో జనరల్గా డొనేషన్ అట్లాంటివన్నీ మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. దీంట్లో మీకు ఓన్లీ ఈ ఫీజు మాత్రమే. మీకు ఒకవేళ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా కూడా ఇదే పే చేయాల్సి ఉంటుంది. అయితే కౌన్సిలింగ్లో చేసే ఫీజే ఇక్కడ కూడా పే చేయాలంటున్నారు కదా, మరి మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అంటే దీనికి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అక్కడ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఇది కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. బట్ ఇందులో వస్తే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మీరు మొత్తం పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా బీసీలకి కూడా ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే కౌన్సిలింగ్లో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది తప్ప ఈ బి కేటగిరీ సీట్లకి మాత్రం అది అప్లికేబుల్ అవ్వదు. కాబట్టి కంప్లీట్గా ఈ 1,75,000 పర్ యానం ఏదైతే ఉంటుందో అది పే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమేం బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాలేజీలో, దానికి తోడు ఇప్పుడు మీరు ఒక బ్రాంచ్ తీసుకుంటే, సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే, దానికి తోడుగా మీరు మైనర్ డిగ్రీ కానీ లేదంటే ఆనర్స్ డిగ్రీ కానీ తీసుకునే ఫెసిలిటీ ఉంది కాలేజ్లో. కాబట్టి ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏ మైనర్ డిగ్రీ లేదా ఏ ఆనర్స్ డిగ్రీ తీసుకోవచ్చు అనేది ఈ టేబుల్ మనకి చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్ వచ్చిందనుకోండి సీటు, అది తీసుకున్న వాళ్ళకి మైనర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఎంఎల్ తీసుకోవచ్చు, లేదంటే ఆనర్స్ డిగ్రీ అయితే కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మీ మెయిన్ బ్రాంచ్ అయినట్లయితే మైనర్ డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఎంఎల్ లేదా ఆనర్స్ డిగ్రీ ఇన్ ఏఐ అప్లికేషన్స్. సో దీంట్లో ఏదైనా తీసుకోవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మీ మేజర్ డిగ్రీ అయితే, మీ మేజర్ బ్రాంచ్ అయితే, మైనర్ డిగ్రీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఎంఎల్ లేదా ఆనర్స్ డిగ్రీ సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్ అనేది మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ డిగ్రీ అయినట్లయితే మైనర్ డిగ్రీ వచ్చి ఆనర్స్ డిగ్రీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ తీసుకోవచ్చు అనమాట. మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళైతే మైనర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఎంఎల్లో కానీ లేదంటే ఆనర్స్ డిగ్రీ ఇన్ రోబోటిక్స్లో తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఈ బ్రాంచెస్ అంటే సిఎస్సి ఇక్కడ ఉండదు, ఎందుకంటే సిఎస్సి వాళ్ళు ఇంకా సిఎస్సి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఈ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్ వీళ్ళకి మాత్రము ఈ మైనర్ డిగ్రీస్ ఆఫర్ చేస్తున్నారనమాట, సబ్జెక్ట్ టు అప్రూవల్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మైనర్ డిగ్రీస్లో మీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓపెన్ ఎలెక్టివ్స్ అనేది ఇక్కడ ఈ టేబుల్లో ఇవ్వడం జరిగింది. మీరు కావాలనంటే ఒకసారి ఇదంతా కూడా జాగ్రత్తగా గోత్రూ అవ్వండి. రైట్, ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ అంటే 2025-26 అకాడమిక్ ఇయర్లో త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ జాయిన్ అయినటువంటి ఫస్ట్ ర్యాంక్స్ అండ్ లాస్ట్ ర్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిఎస్సి తీసుకున్నాం అనుకోండి, సిఎస్సి ఓసీ బాయ్స్ అయితే ఓసీ బాయ్స్లో ఫస్ట్ ర్యాంక్ ఎంత 356, లాస్ట్ ర్యాంక్ 2420. సో ఈ విధంగా మీ కేటగిరీ ఏంటి,
అనేది చూసుకొని దాంట్లో బాయ్స్ అయితే బాయ్ కాలం చూసుకోండి, గర్ల్స్ అయితే గర్ల్ కాలం చూసుకోండి. అండ్ సిఎస్సి మీకు ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది. సో మినిమం సంగతి పక్కన పెడితే ఈ హైయెస్ట్ అంటే లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో ఇది చెక్ చేసుకోండి. మీ ర్యాంక్కి దగ్గరలో ఉన్న మీ ర్యాంక్ కంటే ఇది ఎక్కువ ఉండి మీ ర్యాంక్ తక్కువ ఉంటే మీకు 100% సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏది టీజీఈఏపీ సెట్ కౌన్సిలింగ్లో. ఓకే, ఈ టేబుల్ అంతా కూడా టీజీఈఏపీ సెట్కి సంబంధించిందనమాట. మీరు కావాలనంటే ఒకసారి ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. నేను మొత్తం అన్నీ ఒకే స్క్రీన్లో కనిపించేలాగా పెట్టాను. సో ఈ విధంగా మీకు టీజీఈఏపీ సెట్కి సంబంధించి చూసుకోవచ్చు. అలా కాకుండా నెక్స్ట్ మనకి ఈ బి కేటగిరీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఏదైతే ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నామో, సో ఈ బి కేటగిరీ సీట్లు జేఈ మెయిన్ ర్యాంక్ మీద ఆధారపడి ఈ సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ విధంగా లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనకి సిఎస్సి జేఈ మెయిన్ ర్యాంకు సిఆర్ఎల్ చూస్తారు. ఇక్కడ మీకు కేటగిరీ ఉంది కదా, కేటగిరీ ర్యాంక్ ఇంత అని అంటే కేటగిరీ ర్యాంకు ఇక్కడ కన్సిడర్ చెయ్యరు. ఓన్లీ సిఆర్ఎల్ మాత్రమే కన్సిడర్ చేస్తారు, అంటే ఆల్ ఇండియా ర్యాంక్ అనమాట. ఓకే, సిఎస్సి తీసుకుంటే ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 12,913 ఉంటే క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 59,332. సో ఈ విధంగా మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే సిఎస్సి రావాలంటే మీకు 60,000 సిఆర్ఎల్ లోపల ఉన్నట్లయితే మీరు సిఎస్సి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా సిఎస్సి ఏఎంఎల్ అయితే 61,000 దాకా వచ్చింది లాస్ట్ ఇయర్. తర్వాత ఐటీ 78,000 వరకు వచ్చింది. ఈసీఈ తీసుకుంటే మీకు 1,10,000 వరకు రావడం జరిగింది. నెక్స్ట్ ట్రిపుల్ 1,46,000 దాకా వచ్చింది. ఒకవేళ సివిల్ ఇంజనీరింగ్ అయినట్లయితే 3,45,000 350 దాకా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెకానికల్ అయితే 2,66,000 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్గా ఉందన్నమాట. ఇవి జేఈ మెయిన్ ర్యాంక్స్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో. సో ఇవి కూడా మనకి చూడండి 24-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్. సో లాస్ట్ ఇయర్ అయితే మరి దీంట్లో మెన్షన్ చేయలేదు. 25-26కి కూడా ఇచ్చి ఉంటే మనకి బాగుండేది. సో అట్లీస్ట్ మీకు ఒక అప్రాక్సిమేట్ ఒక 5-10,000 డిఫరెన్స్గా ఉంటుంది అని అనుకోవచ్చు మనము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మీ అంటే స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఎటువంటి క్లబ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఫిలిం మేకింగ్ క్లబ్, ఫోటోగ్రఫీ, ఆర్ట్స్, తర్వాత ఇట్లా రకరకాల క్లబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్లేస్మెంట్స్కి సంబంధించిన డేటా అయితే ఇక్కడ చాలా బాగా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో చూడండి ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇది 2026 పాస్డ్ అవుట్ బ్యాచ్కి సంబంధించినటువంటి ప్లేస్మెంట్స్ అనమాట. సో టోటల్ ఇంటేక్ 780 స్టూడెంట్స్, 13 సెక్షన్లు ఉంటాయి మొత్తం. సో టోటల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఫర్ ప్లేస్మెంట్స్ అంటే పాస్ అయిన వాళ్ళు అనుకుంటా నాకు తెలిసి. సో 629 ఉన్నారు అవుట్ ఆఫ్ 780. సో దాంట్లో నుంచి టోటల్ ప్లేస్మెంట్ ఆఫర్స్ రిసీవ్డ్ బై 629 స్టూడెంట్స్ ఆర్ 910. 629 మంది స్టూడెంట్స్కి 910 ఆఫర్స్ వచ్చాయంట. సో స్టూడెంట్స్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 ప్లేస్మెంట్ 518 మందికి మినిమం 1 ఆఫర్ అయితే వచ్చింది. తర్వాత నెట్ ప్లేస్మెంట్ పర్సంటేజ్ అక్రాస్ ఆల్ బ్రాంచెస్ 82.35. సో ఈ విధంగా ఉంది. అయితే యావరేజ్ ప్యాకేజ్ వచ్చి సిఎస్సికి 10.26 lakhs per annum అనమాట సిఎస్సికి. ఓకే, యావరేజ్ ప్యాకేజ్. ఒకవేళ ఏఎంఎల్ తీసుకున్నట్లయితే ఏఎంఎల్ అండ్ ఐటీ ఇదైతే 8.5 LPA ఉంది. తర్వాత మిగిలిన అన్ని బ్రాంచెస్కి అయితే 7.32 LPAగా వీళ్ళు చూపిస్తున్నారు మనకి ప్లేస్మెంట్ డేటా. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి క్యాంపస్ ప్లేస్మెంట్ డీటెయిల్స్, సిఎస్సి ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎంతమంది, గ్రాస్ స్టూడెంట్స్ ఎంతమంది, నెట్ సెలెక్షన్స్ ఎన్ని అండ్ పర్సంటేజ్ ఎంత అండ్ యావరేజ్ సిటీసీ ఎంత LPA అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఈ టేబుల్లో మెన్షన్ చేశారు. సో ఇన్ కేస్ ఇదంతా మళ్ళీ చదవాలంటే కొద్దిగా టైం అవుతుంది కదా. సో మీరు చూసుకోండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకో లేదంటే వీడియో పాస్ చేసుకుని కూడా మీరు చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏ కంపెనీలు ఎంత ఆఫర్ చేశాయి, ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు అనేది ఈ టేబుల్లో మనకి తెలుస్తుంది. దీని తర్వాత అసలు కంపెనీస్ ఏమేమి వచ్చాయి. ఓకే, సిటీసీ 12 LPA అండ్ ఎబో ఇచ్చినటువంటి కంపెనీస్ 19 ఉన్నాయి. తర్వాత 6 to 10 LPA ఇచ్చినటువంటివి 26 ఉన్నాయి. 3.6 నుంచి 5.7 LPA ఇచ్చినటువంటివి 21 కంపెనీస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోర్ ఈసీ అండ్ ట్రిపుల్ 3 to 7.5 LPA 10 కంపెనీస్. అదేవిధంగా ఇవి ఎలక్ట్రికల్ అయితే 11 కంపెనీస్. ఈ విధంగా మనకి కంపెనీస్ అయితే ఉన్నాయి. కోర్ మెకానికల్ అండ్ సివిల్ 3 to 7.5 lakhs సివిల్. ఈ విధంగా మనకి ఆఫర్ చేసినటువంటి కంపెనీస్ మొత్తం కంపెనీస్ అయితే చాలానే ఉన్నాయి. ఓకే,
సో ఇక్కడ ఇదేంటంటే ట్రాన్స్‌పోర్టేషన్ అంటే కాలేజ్ బస్సు ఏ రూట్స్‌లో వస్తుంది మనకి అనేది ఈ పేజ్‌లో ఉంది మనకి. కావాలంటే మీరు చూసుకోండి. ఈసీఎల్ నుంచుంది, వనస్థలిపురం నుంచుంది, ఉప్పల్ డిపో నుంచుంది, తర్వాత కేపీహెచ్‌బీ నుంచుంది, బీరంగూడ నుంచుంది, నెక్స్ట్ మియాపూర్ నుంచుంది, నాగోల్ ఎక్స్ రోడ్ నుంచుంది, అల్వాల్ నుంచుంది. ఓకే. తర్వాత వనస్థలిపురం రైతు బజార్ నుంచుంది, సాగర్ రింగ్ రోడ్, తర్వాత కాళీమందిర్ నుంచి ఉంది. అయితే ఇక్కడ లాస్ట్‌లో ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మనకి ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజ్ ఎంత ఉంటుంది అనంటే 33,000 పర్ యానం ఉంటుంది. అన్ని రూట్‌లో. ఒక కాళీమందిర్, మెహదీపట్నము, గచ్చిబౌలి, అత్తాపూరు మాత్రం 18,500 ఉంటుందన్నమాట. ఓకే. ట్రాన్స్‌పోర్టేషన్ బస్ ఫీజు. సో ఇది పే చేసుకున్నట్లయితే మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ ఒక్కొక్క దానికి అసలు ఏ రూట్‌లో బస్ ఏ రూట్‌లో వెళ్తుందనేది ఇక్కడ అన్ని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మీరు వీడియోని పాజ్ చేసి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి మీకు అర్థమైంది కదా! దీంట్లో మొత్తం టోటల్‌గా అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అసలు మీకు సీట్ వస్తుందా? రాదా? అనేది కూడా దీంట్లో ఒక ఐడియా వచ్చుంటుంది. ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసిన తర్వాత. సో 29థ్ రోజైతే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి అందరూ రెడీగా ఉండండి. మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉండే ఉంటాయి. ఎందుకనంటే మీరు చాలామంది జోసా కౌన్సిలింగ్‌కి లేదా ఏపీ సెట్ కౌన్సిలింగ్‌కి అటెండ్ అయ్యారు కాబట్టి, ఆ వెరిఫికేషన్ కోసమైనా మీరు అన్నీ రెడీ పెట్టుకొని ఉంటారు కాబట్టి, సో దీనికి కూడా అప్లోడ్ చేయడానికి అన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసుకొని రెడీగా ఉండండి. ఒకవేళ మీకు దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ సర్వీస్ ఏదైనా కావాలనంటే మీరు మన ఆఫీస్‌కి వచ్చి డైరెక్ట్‌గా ఆ సర్వీస్ అయితే తీసుకోవచ్చు. సో మీకు రిజిస్ట్రేషన్ చేయడము, తర్వాత ఇదంతా ప్రాసెస్ అంతా చేయడము, మీకు అడ్మిషన్ వచ్చేలాగా అంటే వచ్చేలాగా మీన్స్ మీ ర్యాంక్‌ని బట్టి మనం చేసేదేమి ఉండదు. బట్ చూద్దాం ఏదైనా పాసిబిలిటీ ఉంటే అట్లా కూడా చేసే అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి. కాబట్టి మీకు అలాంటి సర్వీస్ ఏదైనా కావాలనంటే మన ఆఫీస్‌కి వచ్చి కాంటాక్ట్ చేయండి. మన ఆఫీసు నారాయణగూడ కుబేరా టవర్స్‌లో ఉంది. 3rd ఫ్లోర్ 302 ఫ్లాట్ నంబర్. మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఫోన్ నంబర్ 9849966500 లేదా 9849965500లో మీరు కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్లస్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఇట్లాంటి నోటిఫికేషన్ బి కేటగిరీ నోటిఫికేషన్స్ కానీ, కౌన్సిలింగ్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.